రాష్ట్రానికి పెట్టుబడుల పేరుతో విదేశీ యాత్రల పేరిట సీఎం చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. 3 ఏళ్లలో $1 కూడా పెట్టుబడి రాలేదన్న రఘువీర, చంద్రబాబు చంద్రమండలం సూర్యమండలం వెళ్లిన పెట్టుబడులు రావన్నారు. ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు అవే వస్తాయన్నారు రఘువీర. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 3 సంవత్సరాలుగా మీరు ప్రధాని తిరగని దేశం లేదు. మీరు వంగి వంగి దండాలు కూడా పెట్టేది నేర్చుకున్నారు. జపాన్ వాళ్ళకి ఏ విధంగా దండం పెట్టాలి, లేదా సింగపూర్ వాళ్ళకి ఏ విధంగా దండం పెట్టాలి, ఇంకోనికి ఏ విధంగా దండం పెట్టాలి. దాంతో పరిశ్రమలు రావు. ఇంతవరకు మీరు తెచ్చిన పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. $1 కూడా ఈ రాష్ట్రానికి దేశానికి తీసుకొని రాలేదు. దేశం పక్కన పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించి మీరు ఇంట్లో దర్జాగా కూర్చున్న పరిశ్రమలు రావడానికి ఒకటి ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా వస్తే వాడు వాళ్ళ నాయకు కూడా వస్తారు. నువ్వు వాళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ కేవలం మీరు హైప్ చేస్తున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు, వంచిస్తా ఉన్నారు, టైంపాస్ చేస్తున్నారు. స్టాప్ దిస్ నాన్ సెన్స్. ప్రత్యేక హోదా తీసుకోండి.